వాహిని మీడియా ప్రేక్షకులకు నా వందనాలండి. ఇప్పట్లో చాలామంది ఏంటంటే స్థూలకాయము, వెయిట్ ఎక్కువ అయిపోయి సైడ్లో బొజ్జు వచ్చి కొవ్వు పెరిగిపోయి తింటుండే ఆహారాలు అలాంటివి వద్దన్నా పెరుగుతున్నాయి. అదేవిధంగా మన ముందు పెద్దలు ఏం చేసేవాళ్ళంటే 3 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి ప్రతి ఒక్కరికి బేదికేసేవాళ్ళు. దానివల్ల కడుపు పేగలు మొత్తం శుద్ధి అయ్యి మన ఒంటికి ఆ టయానికి ఏం కావాలా, ఎలాంటి విటమిన్స్ కాల్షియమ్స్ శరీరానికి ఏం కావాలో అది తీసుకొని మిగతావన్నీ వదిలేసేది. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఆ బేదికి ఎక్కిపోవడము, సరైన ఆహారాలు లేకపోవడం వల్ల మీకు జీర్ణం అయ్యేది తగ్గిపోయింది, అగ్ని మాంద్యం అనేది తగ్గిపోయింది, బాగా అగ్ని అనేది లేదు. తిన్న వెంటనే చల్లటి నీళ్ళు తాగడం వల్ల, తిన్న వెంటనే ఎక్కువ నీళ్ళు తాగడం వల్ల కూడాను అరుగుదల తగ్గిపోయి లోపల కుళ్ళిపోయి మళ్ళీ బయటకు వస్తుంది. అది ఇదొకటి. ఇంకా చాలామంది ఏంటంటే ఇప్పుడు తిన్న వెంటనే పనుకునేది, కూర్చో ఉండేది అలా చేయకూడదు. తిన్నాక అరగంట మినిమం వర్క్ కానీ లేక వాకింగ్ కానీ ఏదైనా పనులు చేస్తే తర్వాత వచ్చి కూర్చోవచ్చు. అది లేదు. చాలామంది పొద్దున్నే మధ్యాహ్నం సాయంత్రం కూడా పెరుగు తినడం వల్ల దప్పమవుతున్నారు. మైదా పిండితో చేసే వంటలు తినడం వల్ల దప్పమవుతున్నారు. బయట దొరికే ఫుడ్లు తినడం వల్ల హెవీగా శరీరం ఊదిపోతుంది. కొంతమంది వాటర్ తాగలేదన్నా పెరుగుతుంది. కొంతమందికి థైరాయిడ్ ఉండడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. కొంతమంది పీసీఓడి ప్రాబ్లం వస్తే ఇలా బాగా వెయిట్ పెరుగుతున్నారు. ఇంకా కొంతమంది ఏంటంటే ఆడవాళ్ళు పెళ్ళయ్యాక డెలివరీ అయిన తర్వాత డెలివరీ టైంలో బట్ట కట్టక కడుపుకి గట్టిగా మన పెద్దలు బట్టలు కట్టేవాళ్ళు, ఇప్పుడు అది కూడా లేదు. ఇవన్నీ లేకుండా చాలా వరకు బాగా వెయిట్ పెరిగేది, పొట్ట చేయడము. దీనివల్ల పారాడే కాదు, మోకాలు నొప్పులు వస్తున్నాయి, శరీరం నొప్పులు వస్తున్నాయి, మెట్లు ఎక్కలేకపోతున్నారు, ఏం పంచాయలేకపోతున్నారు. కొంతమంది ఆఫీసుల్లో అలా కూర్చొని కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇవన్నీ ప్రాబ్లంకి ఒక అద్భుతమైన మందు చెప్తున్నాను. ఓపిక్గా దీన్ని చూసి మీకు మీరుగా చేసుకోవాలని కోరుకుంటున్నా. ఒకవేళ చేసుకోవడం కాని పక్షాన ఎవరికైనా అవసరమైతే నాకు కాల్ చేయండి, మందు ఇస్తాను. ఇక్కడ ఉండే ఆహారాలన్నీ, ఈ పదార్థాలు ప్రతి ఒక్కటిను శరీరానికి వాడగలిగేది, ఏ సైడ్ ఎఫెక్ట్ లేనివి. మళ్ళీ ప్రత్యేకంగా నాకు ఫోన్ చేసి దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ ఉందా, అదే ఇదే అని సోది మాట్లాడేవాళ్ళు, లేక నమ్మకం లేని వాళ్ళు, డౌట్లు ఎక్కువ ఉన్నోళ్ళు నాకు ఫోనే చేయకండి, మీరు ముందే వాడకండి. మన ఆయుర్వేదం మన అమ్మ లాంటిది. ఆ కాలం ఇంకా మన పెద్దలు, మన తాతలు ముత్తాతలు ప్రతి ఒక్కరు ఇది వాడిండేదే. దీనివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. నేను దీన్ని వాడి ఆరోగ్యంగా ఉండాలా అనుకుంటానన్న వాళ్ళు మాత్రం నాకు కాల్ చేయండి. అలాంటి వాళ్ళే దీన్ని చేసి వాడుకోండి, వాళ్ళకి మాత్రం మందిస్తాను. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఇక్కడ చూడండి. ఇది వచ్చి మనకు మిరియాలు, మనం వంటకు వాడే మిరియాలు. ఈ మిరియాలు అదేవిధంగా నేల తంగేడాకు, ఇది చూడండి, ఇది నేల తంగేడి. ఇది మామూలు మనకి తంగేడాకు ఊర్లో చెట్లు ఎక్కడ పడితే అక్కడ పసుపులు పూసి చెట్టులాగా అవుతుంది. ఇది నేలలో పాకే తీగలాగా, ఇది నేల తంగేడి. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇది వచ్చి పిప్పిళ్ళు. ఇది మనకి సన్న పిప్పిళ్ళు. దీంట్లో గజ పిప్పిళ్ళు అని వస్తే అది మనకొద్దు, సన్న పిప్పిళ్ళు తెచ్చుకోండి. అదేవిధంగా ఇది చూడండి, రాళ్ళ చెట్టు బంక. రాళ్ళ చెట్టు వస్తుంది మనకు, పెద్ద రాళ్ళ చిన్న రాళ్ళ అని 2 ఉంటుంది. పెద్ద రాళ్ళ చెట్టు బంక, ఈ బంక కూడా తెచ్చుకోండి. ఇక్కడ చూడండి, ఇది సైంధలవణం, మనకి రాక్ పింక్ సాల్ట్ అని పిలుస్తారు ఇప్పుడు, సైంధలవణం. ఇది ఒరిజినల్. ఇది తెచ్చి ఇది దంచేసి మునిగేలాగా నిమ్మరసం పోసి బాగా నూరాలి. 1 గంట పొద్దు నూరి ఎండకి పెట్టేయాలి. బాగా ఎండిన తర్వాత మళ్ళీ ఒక రోజు నిమ్మరసం పోసి మళ్ళీ ఎండకి పెట్టేయాలి. ఎండకి పెట్టి ఈ విధంగా 2 రోజులు నిమ్మరసం వేసి నూరి ఎండకి పెట్టిన తర్వాత దాన్ని వాడుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా మరొక పదార్థం చూడండి, ఇది వచ్చి సునాముఖి. ఇది సునాముఖి. ఈ సునాముఖి కూడా మీకు షాపుల్లో దొరుకుతుంది, లేదు చెట్లు ఉంటే మీరే పెరుకురావచ్చు. ఇది కూడా సమానంగా. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇది వచ్చి కరక్కాయలు. ఈ కరక్కాయలు కూడా ఇలా ఉంటుంది కాయ, దీన్ని కొట్టి గింజలు తీసి పారేయండి. పారేసాక పై ఉండే పొట్టు మాత్రం తీసుకోండి. ఇక్కడ తాండ్రకాయలు. ఈ తానికాయలు కూడాను దంచి లోపల ఉండే గింజ పడేసి
పైన బెరడు మాత్రం తీసుకోవాలి. దీంతో పాటు ఉసిరికాయలు, మన అడవి ఉసిరికాయలు, కొండ నెల్లికాయలు అంటాం కదా, ఆ నెల్లికాయలు కూడా తెచ్చుకోవాలి. ఇది మనకు దాల్చిన చెక్క, మీరంతా వంటకు వాడే దాల్చిన చెక్కే. దీంట్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి నార్మల్ది, ఇదో ఇలాంటిది వచ్చి కొంచెం ఎక్కువ కారము ఘాటు ఉంటుంది. ఇదైనా సరే, రెంట్లో ఏదైనా తెచ్చుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఈ పౌడర్ వచ్చి ఇక్కడ ఆకలేదు పౌడర్ చేసి పెట్టని చూపిస్తున్నాను. ఇది మనకు జామ చెట్టు ఉంటుంది కదండి, జామ చెట్టు ఆకు, అదేవిధంగా మునగాకు, అదేవిధంగా ప్రతి ఒక్కరికి దొరికేట్లదే అడవులు, కొండలు, చెట్లు ఎక్కడ పోయినా దొరుకుతుంది బందేరాకు. ఈ 3 ఆకుల్ని సమానంగా ఎండించి తూకం వేసి పౌడర్ చేసి పెట్టినది. ఎందుకంటే వీటిలో కాల్షియం ఎక్కువ ఉంటుంది. ఇవి పడితే ఒంట్లో ఉండే ఎక్కువ చాలా ఫాస్ట్గా కరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి, అల్లం, శుంఠి, ఎండు శుంఠి, ఈ శుంఠి కూడాను మీరు తెచ్చుకోవాలి. మరొక ఐటము ముఖ్యంగా ఇక్కడ చూడండి, ఇది వచ్చి మీకు ఉత్రేణి గింజలు, ఉత్రేణి బియ్యము అంటాము, ఉత్రేణి గింజలు. ఇది ఖచ్చితంగా ఇందులో వేసుకోవాలి. ఎందుకంటే వెయిట్ లాస్ వాడినప్పుడు ఎక్కువ ఆకలి కాకుండా ఉంటుంది ఉత్రేణి బియ్యం తింటే. ముందు మన ఋషులు మునిలు జపాలు తపాలకు వెళ్ళినప్పుడు అడవిల్లో దీన్నే తినేవాళ్ళు. దీన్ని తిన్నారంటే 2-3 రోజులు ఎక్కువ ఆకలి అవుతా ఉండలేదు ఆ కాలంలో. ఇదే అన్నంలాగా చేసుకొని తినేవాళ్ళు. అలాంటి మంచి అద్భుతమైనది. ఇది ఆకలి కాదు కాబట్టి మీకు వెయిట్ లాస్ అనేది తొందరగా అవుతుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి, జీలకర్ర, మీరు అందరూ ఇంటికి వాడేది, వంటకు వాడేది జీలకర్ర. ఈ జీలకర్ర కూడా తెచ్చుకోవాలి. ఈ వాము కూడాను సమానంగా తెచ్చుకోవాలి. ఇందులో ఈ పిప్పిళ్ళు, మిరియాలు, జీలకర్ర, ఈ సోంపు, ఈ పదార్థాలన్నీ లైట్గా వేయించాలి. వేయించి తర్వాత కొట్టి పౌడర్ చేసుకోండి. ఏది కూడా అంగిల్లో పౌడర్తో చేస్తే పని చేయదు, మీరు సొంతంగా చేసుకుంటేనే అవుద్ది. ఇక్కడ అదేవిధంగా మరొక పదార్థం, దీన్ని పెట్లుప్పు, ఇదే మనకు సూర్యకారం అని పిలుస్తారు. ఇది ఒక 100 గ్రాములు తెచ్చి 1 లీటర్ నీళ్ళు పోసి దీన్ని బాగా దంచేసి నీళ్ళలో పోసి ఒక బాండ్లీలో వేసేయండి. సన్న మంట మీద ఉడికేసేకి వదిలేండి. ఆ నీళ్ళంతా ఎమురిపోయి అది బాగా పిండిలాగా అయ్యి కింద కూర్చుంటుంది. బాండ్లీలో కలుపుతూ ఉండాలి. మింద ఎగిరించుకోకుండా చూసుకోండి, ఎగిరింది అంటే కాలిపోద్ది. ఆ నీళ్ళు ఎమురిపోయి మళ్ళీ ఉప్పులాగా అయ్యేంత వరకు ఉడికేసి తీసి పక్కలో పెట్టేయండి. 1 గంట 2 గంటలు అయ్యాక చల్లగా అవుద్ది. చల్లగా అయ్యాక మరొక లీటర్ పోసి వాటర్ మళ్ళీ ఉడికించండి. ఈ విధంగా 9 లేక 11 సార్లు ఒక్కొక్క లీటర్ నీళ్ళు పోసేది, ఉడికిచ్చేది. ఈ మురపోయి చల్లగా అయ్యే వరకు వదిలేసేది, మళ్ళీ మీరు దీన్ని తీసి ఉడికిచ్చేది. ఈ విధంగా 9 సార్లు 11 సార్లు చేశారంటే పరిపూర్ణ శుద్ధి అవుతుంది. అప్పుడు వీటితో పాటు సమానంగా ఈ పౌడర్ కూడా వేసుకోండి. ఇవన్నీ పౌడర్ చేసి కలిపి పెట్టుకొని ప్రతిరోజు పొద్దున్నే సాయంత్రం 1 టేబుల్ స్పూన్ పౌడరు, ఒక 2 గ్లాసులు లేక 3 గ్లాసులు వాటర్ పోసి ఈ పౌడర్ వేసి బాగా మరిగించి తాగండి. చిన్న గ్లాస్ కాదండి, వాటర్ గ్లాస్ అంటే ఇంత మాత్రం. ఇలా పొద్దున్నే సాయంత్రం 2 పూట్లు దీన్ని తాగుతూ వచ్చారంటే మీ ఒంట్లో ఉండే కొవ్వు, కొలెస్ట్రాల్, చెడు నీరు, చెడు రక్తము, బొజ్జు, ఎక్కడెక్కడ బాడీ ఉంది, మీకు కొన్ని ఫేవరెట్ పార్ట్లు కానీ లేక పొట్ట కానీ శరీరం కానీ ఎంత దప్పమున్నా తగ్గుతూ వస్తుంది. దీన్ని ఎవరైనా వాడుకోవచ్చు. 12 సంవత్సరాల పైబడిన వాళ్ళు 80 సంవత్సరాల వరకు ఎవరైనా వాడవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఇంకా కొంతమంది తల్లులు బిడ్డలకు పాలు తాపించే వాళ్ళు ఉంటారు. సంవత్సరం అయిన తర్వాత వాడుకోవచ్చు, సంవత్సరం లోపల వద్దు. ఇది వాడేటప్పుడు పథ్యం ఏముండాలంటే చికెన్ తినకూడదు, కోడిగుడ్లు తినకూడదు, టీ కాఫీ అస్సలు తాగకూడదు. టీ కాఫీ తాగారంటే మీ పొట్లు ఎప్పటికీ తగ్గదు, ఇంకా పెద్ద అవుతాయి, మీ బాడీ ఇంకా ఎక్కువ ఊతుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా పెరుగు తినరాదు. మైదా పిండితో చేసిన ఏ వంట అయినా సరే అస్సలు తినకూడదు. తీపి పదార్థాలు వదిలేసి మిగతావన్నీ వాడుకోవచ్చు. కాకపోతే ఆహారం తక్కువగా లిక్విడ్ రూపంలో ఎక్కువగా తీసుకున్నారంటే చాలా బాగుంటుంది. లిక్విడ్ అంటే ఏంటంటే పుచ్చకాయ జ్యూస్ కానీ, బత్తాయి జ్యూస్ కానీ, ఆరెంజు, లెమన్ జ్యూసు, కొబ్బరి బొండ, బూడిద గుమ్మడికాయ రసం కానీ, ఇలాంటి రసాలు ఎక్కువ తీసుకుంటూ క్యారెట్, బీట్రూట్ ఆహారం తక్కువగా వాడుకుంటూ వచ్చారంటే 100% మీ ప్రాబ్లం క్లియర్ అవుతుంది. ఇంకా చాలామంది ఏంటంటే జ్యూస్ అనగానే షాపుల్లో పోయి రెడీమేడ్లు అంగడి జ్యూసులు తీసుకుంటూ ఉంటారు. అవి వాడకండి. న్యాచురల్గా నేను చెప్పిన దోసకాయ, మీకు సొరకాయ, బూడిద గుమ్మడికాయ
ఇంకా ఆకుకూరలు ఇవన్నీ జ్యూస్లు వాడుకోవచ్చు. ఇవన్నీ కూడా తినొచ్చు, కూరగా, తాలింపగా, ప్రతి రకంగా అన్నీ తినుకోండి. చికెను, మైదా, టీ, కాఫీ, పెరుగు, కోడిగుడ్లు పూర్తిగా ఆపేయండి. ఇంకా ఈ మందు వాడుతూ మీరు వాకింగ్, జాకింగ్, రన్నింగ్, యోగా, జిమ్ ఏమన్నా చేసుకోవచ్చు. మీరు వాకింగ్ వెళ్ళాలా, దీన్ని ఒక గ్లాస్ బాగా తాగేసి వెళ్ళండి, ఇంకా రిజల్ట్ బాగుంటుంది. ప్రతి ఒక్కరు ఇది వాడితే 1 నెలలో పూర్తిగా తగ్గిపోతానా, 2 నెలల్లో తగ్గిపోతానా అని నాతాలు తినకండి. మీ శరీరాన్ని బట్టి కొన్ని శరీరాల్లో నెలంతా వాడితే 3 కేజీల్లో తగ్గుతుంది, కొన్ని 5, 7, 9, 10, 14 ఇదే మందులు 35 కేజీలు తగ్గిన వాళ్ళు నా దగ్గర ఉన్నారు. ఒకే కోర్సులో వాళ్ళు హెవీగా ఉండి లూజ్ బాడీ అయ్యింది, అంత ఎక్కువ శరీరం ఉన్నప్పుడు తగ్గుతారు. అందరూ అలాగే తగ్గరు. కొంతమంది నెలంతా వాడితే 3 కేజీలు, 3 కేజీలు తగ్గినా మహాభాగ్యం. బాడీ తేలిగ్గా హాయిగా ఉంటుంది. దీన్ని ప్రతి ఒక్కరు మీరు చేసి వాడుకోవచ్చు. కాని పక్షాన నాకు కాల్ చేశారంటే దీనికి సంబంధించిన మందు నేను పంపిస్తాను. ఎవరైనా సరే ఎక్కువ డౌట్లు అడిగి విసిగిచ్చాలంటే నాకు కాల్ చేయకండి. ఒకవేళ మీకు కాల్ అందుబాటులో కాకపోతే బిజీగా ఉన్నప్పుడు వాట్సాప్లో వెయిట్ లాస్ అని ఒక వాయిస్ రికార్డ్ పంపించండి, లేక మెసేజ్ చేయండి. ఇంగ్లీష్లో కానీ లేక వాయిస్ రికార్డ్ కానీ పెట్టండి, దాని డీటెయిల్స్ కూడా వస్తాయి. నమస్తే.